జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది ఉపయోగించుకుందామని ఆలోచించేలోపు ఈ రోజు ఆస్తి వద్దని విద్యల ఆనందాన్ని రెట్టింపు చేసింది. అలా ఎలా? నేనిప్పుడు నాన్న ఆస్తిని తీసుకొని కోటీశ్వరాలనయ్యాను. మా అక్క వాళ్ళాయన తెచ్చే చాలిచాలని జీతంతో అప్పులు కట్టుకుంటూ అవస్థలు పడుతూ ఉంటుంది. నేనేమో దర్జాగా ఆకాశంలో ఉన్నట్టు ఉంటాను. విద్య నేల మీద ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విద్యని చూస్తే నా కడుపు నిండిపోదు. నిజమే అనుకో, కానీ పైనున్న నువ్వు తన్ని చూడాలనుకుంటే తల దించుకొని చూడాలి, తను నిన్ను చూడాలనుకుంటే తలెత్తుకొని చూడాలి అని డైలాగులు వేస్తే? ఖచ్చితంగా వేస్తోంది. ఒకే ఇంట్లో ఉంటూనే నేను రాణిలా సకల సుఖాలు అనుభవిస్తాను. నేను పట్టు చీరలు కట్టుకుంటే తను పత్తి చీరలు కట్టుకుంటుంది. అప్పుడు చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారు. ముందుకొచ్చి అనరు కదా, వెనకుండంటే మాత్రం ఏం లాభం? మొహం మీద అనిపించడానికి, మనసుకి గుచ్చుకునేలా అనటానికి మనిద్దరం ఉన్నాం కదా వదినా. అందుకే నువ్వప్పుడప్పుడు వస్తూ ఉండాలి. నీకోసం కృష్ణానదిలోకి నడుచుకొని రమ్మన్నా వచ్చేస్తాను నిధి. అవును, ఇంతకీ సుబ్బు పొగరుగానే ఉంటున్నాడా లేకపోతే కొంచెమైనా మారాడా? పడగ విప్పి ఆడే 6 అడుగుల త్రాచుపాముని కూడా పాలు తాగి బజ్జునేలా చేసే రకం నేను. శోభనం రోజు సుబ్బుకి గట్టిగా షాక్ ఇచ్చాను. ఆ దెబ్బతో బాబింకా కోలుకోలేదు. సుబ్బుకి డబ్బంటే పిచ్చి. ఇప్పుడు నేను డబ్బు కోసం ఏం చెప్తే అది చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కాలేజ్కెళ్తుంటే చిన్నపిల్లవనుకున్నాను, ఇంట్లో సైలెంట్గా ఉంటుంటే భయస్థురాలువనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు విద్య భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. చీకట్లో ఏం మాట్లాడుకుంటున్నారు వదినా? నిధి చిన్నపిల్ల అమాయకురాలు కదా, ఆస్తి జాగ్రత్త చేసుకో, లేకపోతే ఏదైనా తెలియకపోతే విద్యను అడుగు అని చెప్తున్నాను. నువ్వు వచ్చేసావు అంతే కదా నిధి? అంతే అంతే. నిధి నువ్వనుకునేంత చిన్నపిల్ల ఏం కాదులే వదినా. చదువుకుంది, తెలివిగలది, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలదు. బాగా చీకటి పడింది కదా వదినా, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు? పక్కనే కదా, టాప్ గేర్ వేస్తే 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటాను. నిధి, విద్య జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఏంటత్తయ్య కింద కూర్చున్నారు? డైనింగ్ టేబుల్ ఉంది కదా. మా వరకు సరిపోయేదమ్మా. ఇప్పుడు మీరిద్దరూ వచ్చారు కదా, అందుకే. అయితే కొత్త డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరు తినాలి. మా ఇంట్లో అందరూ కూర్చుని తినే అలవాటు. అప్పుడే కదా కలిసున్నాము, కలిసి బతుకుతున్నాము అని అనిపిస్తుంది. మనసుకు ఆనందంగా ఉంటుంది. నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇలా కూర్చుని తినటం. సరే మీరు తినండి, నేను వెళ్ళి నా రూమ్లో మంచం మీద కూర్చుని తింటాను. నిధి, మంచం మీద కూర్చొని భోంచేయకూడదమ్మా, మంచిది కాదు. ఓ గాడ్, ఇలాంటి మూఢనమ్మకాలుంటేనే నాకు చిరాకు. సర్లే, ఏ రోజుకి మీతో తింటాను. రేపటి నుంచి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి. నిధి, నీకోసం పీట వేశాను, ఇక్కడికొచ్చి కూర్చో రా. థ్యాంక్స్ వదినా. అమ్మా విద్య, రా, నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు అత్తయ్య, మీరందరూ తిన్నాక తింటాను. వడ్డించడం అయిపోయింది కదమ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చో. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారు. విద్య, రా కూర్చో.
అమ్మా అది లైవ్. గణపతి, విజయలాంటి గుణవంతురాలు నీ భార్యగా రావడం నిజంగానే అదృష్టందా? విజయం సొత్తంటే మా అక్కని సొత్తనట్టే ఉందిరా. నిజమే మావయ్య, ఏదో జన్మలో బాగా పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా విద్య నాకు భారీగా దొరికింది. సుబ్బు, నువ్వు కూడా అదృష్టవంతుడివిరా. ఏమే పంప తీసి నువ్వు సుబ్బుగాడికి అక్కైనందుకు అంటావా ఏటి? కాదు, బంగారం లాంటి నిధి లక్ష్మీదేవిలా సుబ్బు జీవితంలోకి వచ్చింది కదా. అర్థమైంది, బాగా అర్థమైంది. నీ ప్రేమంతా నిధి పేరు మీద ఉన్న లక్ష్మీదేవిని చూసేగా. మేమేమీ అంత స్వార్థపరులం కాదన్నయ్య, మాకు మనసు ఉంటుంది. అత్తయ్య, నేను ఇలా అడగడం తప్పో ఒప్పో తెలీదు, కానీ అడుగుతున్నాను. పర్వాలేదమ్మా, అడుగు. మా నాన్నగారు నా మీద ప్రేమతో నాకిచ్చిన ఆస్తిని వద్దు అని చెప్పాను. ఆ విషయంలో మీ నిర్ణయం అడగకుండా నేను నా నిర్ణయం చెప్పాను. దానికి మీరేమైనా బాధపడ్డారా? నువ్వు చేసిన పనికి నీ మీదున్న గౌరవం ఇంకా పెరిగిందమ్మా. ఒక మనిషికి ఆత్మాభిమానం అన్నది ఎంత గట్టిగా ఉంటే జీవితంలో అంత గొప్ప స్థాయికొస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.